ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో దళిత బహుజనులకు అగ్రవర్ణ నిరుపేదలకు తీరని ద్రోహం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించాలంటూ అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం, కాపు ఐక్యవేదిక, మాలల ఐక్యవేదిక, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు మాట్లాడుతూ దళితులకు 27 పథకాలు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించి దళితులను మోసగించిన జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తేనే భవిష్యత్తులో దళితులకు మేలు జరుగుతుందన్నారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను తీవ్రంగా హింసించి మరణానికి కారణమయ్యారంటూ గుర్తు చేశారు. మహనీయుడు అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరు పెట్టి ప్రపంచ మేధావిని అవమానించిన సంగతిని దళితులెవరూ మరవకూడదన్నారు. ముఖ్య ఉద్దేశం బహుజన ఫ్రెండ్స్తో కలిసి ఈ నినాదం చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలందరూ మోసము దోపిడీకి గురైన విధానాన్ని అందరికీ తెలియజెప్పడం కోసం, వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్నా జగనన్న, నేను మీకు విషయం అడగాలనుకుంటున్నాను ఈ మీడియా ప్రతినిధుల ద్వారా. ఎప్పుడు చూసినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీనే అంటున్నావు. మంచిదే, వాళ్ళందరికీ మంచి చేయాల్సిందే. గత ప్రెస్ మీట్లో కూడా మీకు చాలాసార్లు కూడా చెప్పాను నేను ఈ విషయాన్ని. కానీ మీతో పాటు మీకు ఓటేసిన వాళ్ళు, మీతో పాటు నడిచిన వాళ్ళలో రెడ్లు చాలా పేదవాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు. రెడ్డి అయితేనేమి, కమ్మ అయితేనేమి, రాజు అయితేనేమి, వైశ్యాస్ అయితేనేమి, బ్రాహ్మణ సంఘాలు అయితేనేమి, వీళ్ళలో ఎవరు పేదవాళ్ళు లేరా? అగ్రవర్ణాలంటే అందరూ ఉన్నవాళ్ళేనా? అంటే నీ చుట్టూ ఉన్న 4-5 మంది డబ్బుతో ఉన్నవాళ్ళు కాబట్టి అందరూ అలాగే అనుకుంటున్నారా? మీరు ఎంత అన్యాయం చేశారన్నా మీరు మాకు. మీతో నడిచాం, మీ పల్లకీలు మోసాం, పార్టీ పెట్టినప్పటి నుంచి మీ జెండాలు మోసాం, ఉద్యోగాలు మానేసి భార్య పిల్లలు వదిలేసి మీ చుట్టూ తిరిగాం, మీతో తిరిగాం, నడిచాం, మీ చెల్లితో తిరిగాం, షర్మిలమ్మ గారితో. ఈరోజు కనీసం వాళ్ళు ఒక్కరన్నా గుర్తున్నారా మీకు? షర్మిలమ్మ పాదయాత్ర మొత్తం 127 మంది పాదయాత్రలో పాల్గొని తిండి తిప్పలు లేకుండా తిరిగాం. వాళ్ళల్లో ఎవరికన్నా మంచి చేశారా మీరు? ఎలా చెప్తారన్నా మీకు రాష్ట్రం అంతా మంచి చేస్తామని? ఈ 127 మందికి మీరేమి చేయలేదు ఇప్పటివరకు నాకు తెలిసి. మీరు అందరికీ మంచి చేశారంటున్నారు, ఎలా చేస్తారన్నా? ఇప్పుడు ఇందాక చెప్తున్నారు దళితులు, మిగతా వాళ్ళంతా కూడా చెప్తున్నారు మాకు మోసం చేశారు, మాకు మోసం. మీరేమో నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, బీసీలు వాళ్ళకి మంచి చేసిన అంటున్నారు. ఏం మంచి చేశారన్నా? అంతా మోసమే చేశారు, మాకు మోసమే చేశారు, మళ్ళీ మీకు అంతా మంచి చేశామంటున్నారు. ఈ మోసపూరితమైన రాజకీయాలు దేనికోసం ఉన్నా? ఏం తీసుకెళ్తా ఉన్నాం మనం వెళ్తూ ఒకనొక టైంలో పెద్ద ఆయన ఉన్నప్పుడు, పెద్ద ఆయన దగ్గర మేము వచ్చినప్పుడు ఏం చెప్పారన్నా? ఒక చిన్న విషయం మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నా ఈ సభాముఖంగా. సింహాద్రిపురం, లక్ష్మీపురం వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు పిల్లలు 5-6 మంది వచ్చారన్న, రవి, నాగరాజు, శ్రీకాంత్ అనేవాళ్ళు. 1997లో జరిగిన ఇష్యూ. నేను మీకు విషయం గుర్తు చేస్తున్నాను. ఆ రోజు జాబు కావాలని వస్తే మీరు ఒక మాట అన్నారన్న, వీళ్ళు ఐటీ చదువుకొని వచ్చేసారు, ఈ గేటు ముందరో డ్రైవర్లుగానే పెడితే, ఎవరి ముందరో పెడితే మనకు పరువు తక్కువ, మన ఏరియాకి పరువు తక్కువ, ఏం చేయాలా వీళ్ళు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోమంటే పని చేసుకోవట్లేదు అంటే నేను ఒక విషయం మీకు చెప్పానన్నా, వీళ్ళని నేను జాయిన్ చేస్తానన్నా అని. అప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే నేను తీసుకెళ్లి వాళ్ళని శ్రీపవర్ ఎలక్ట్రికల్స్లో జీడిమెట్లో జాయిన్ చేశాను, రమేష్ గారి దగ్గర, సురేష్ గారి దగ్గర, వల్లభాపురం ఎండీస్ వాళ్ళు ఇద్దరు వల్లభాపురం నుంచి వచ్చిన వాళ్ళు. ఈరోజు మా బిడ్డల్ని ఎవరి గేటు ముందర పెట్టాలన్నా? మీరు చేసిన అన్యాయానికి మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలన్నా? ఏం చేశారు మాకు మీరు? కనీసం రెడ్లో పేదోళ్ళు లేరా? ఎన్నిసార్లు నేను మొత్తుకున్నాను ప్రెస్ మీట్లో, అన్న అగ్రవర్ణాల్లో పేదోళ్ళు ఉన్నారు, మాకు ఆకలి అవుతుంది, ఒక ముద్ద పెట్టండి. ఎన్నిసార్లు ఎన్ని లెటర్లు పంపించాను అన్నాను మీకు నేను?